హాయ్ అండి, నేను మీ సంపూర్ణను. పదండి అవిసె పొడి చేసుకుందాం. కావలసిన పదార్థాలు: ఈ కప్పుతోటి అవిసె గింజలు 2 తీసుకున్నాను. ఇదే కప్పుతోటి పల్లీలు, మినపగుళ్ళు, ధనియాలు 1 కప్పు తీసుకున్నాను. తగినంత ఉప్పు, కరివేపాకు ఈ కప్పుతోటి తీసుకున్నాను. మిరియాలు కొన్ని, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఒక 10 తీసుకున్నాను. చింతపండు 3 రెబ్బలే తీసుకున్నాను. మెంతులు 1/2 స్పూను, ఇంగువ కొంచెము యాడ్ చేసుకోవాలి. ఈ అవిసె గింజల పొడి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, మన చర్మము నిగారింపు వస్తుంది. ఇలా చేసుకొని అన్నంలో ప్రతిరోజు 1 స్పూన్ వేసుకొని తింటానండి. పదండి వేయించుకుందాం. అవిసె గింజలు చిటపట్లాడుతున్నాయి, సౌండ్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకా ఆపేసేసుకోవచ్చు. చూడండి, ఆపేస్తున్నాను. మిగతావన్నీ ఇంకా వేయించుకుందాము. పల్లీలు వేయించుకుంటున్నాను. ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనము హైలో వేయిస్తే కాస్త మాడిపోతాయి. అందుకని చెప్పని అన్ని ఐటమ్స్ కూడా సిమ్లోనే వేయించుకోవాలి. అన్ని ఐటమ్స్ వేయించేసిన తర్వాత మళ్ళీ తిరిగి మీ ముందుకు వస్తాను. అన్ని వేయించేసుకున్నాము. ఈ అవిసె గింజలు నుండి ఎర్రగా వేగినాయి. అలానే అన్ని కూడా సిమ్లోనే చక్కగా వేయించుకున్నాను. తగినంత ఉప్పు వేసేసుకొని ఇప్పుడు మిక్సీ వేసేసుకున్నాం. ఇంగు వేసుకుంటే మంచి సువాసన వస్తుంది, టేస్ట్ కూడా బాగా ఉంటుంది. ఇదిగోండి, మిక్సీ పట్టుకొని వచ్చేసాను. ఈ గాజు సీసాలో పోసుకొని ఉంచుకుంటానండి నేను. ఇది 15-20 రోజులు బాగా వాసన పోకుండా అలానే ఉంటుంది. ఎప్పుడైనా మనము గాజు సీసాలో మాత్రమే ఇలాంటి పొళ్ళన్నీ పోసి ఉంచుకోవాలి, లేదంటే జాడీలోనే కూడా పోసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పోసేసాం చూడండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూద్దాం పదండి. దీంతో పాటు నా లంచ్ ప్లేట్ ను కూడా చూపిస్తాను, చూద్దురు రండి. నా లంచ్ ప్లేట్ ఆకుకూర ఎల్లిపాయలు వేసి చేసుకున్నాను అండి, చాలా ఆరోగ్యానికి మంచిది. అలానే మజ్జిగ చారు, పెరుగు, అవిసె పొడి, టమోటా పచ్చడి. ఇది నా లంచ్. ప్రతిరోజు కూడా కొంచెము అవిసె పొడితోటి 1 ముద్ద తిని తర్వాత నేను లంచ్ చేస్తానండి. ఇదిగో చూడండి, కలిపేశాను. ఈ 1 ముద్దలో తినేసేస్తాను. టేస్ట్ అదిరిపోయిందండి, చాలా బాగుంది. ఈ లంచ్ ప్లేట్ చూసి ఏంటి రైస్ తక్కువగా ఉంది, ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారా? కానీ రైస్ తక్కువ తినాలి. ఇవన్నీ కూడా కూరలు, పప్పు, పచ్చళ్ళు, చారులు ఇవన్నీ కూడా మనము ఎక్కువగానే తినాలి. అదే మనకు ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇలా మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. మరలా సరికొత్త రెసిపీ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.